జనసేన పార్టీ పదవులు కనుకిస్తే జిల్లా అధ్యక్ష పదవి కాపులకు ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బాలినేనికి దగ్గరగా ఉండేటువంటి నమ్మకస్తులు మీరు ఒకరు. ఆ పదవిపై మీ అభిప్రాయం? అధిష్టానం నిర్ణయిస్తే ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి చేస్తాం, కానీ నా ఒక్కడికని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, ఏ పదవి అడగలేదు ఇప్పటివరకు. బాలినేని క్వార్టర్ నుంచి కాపుల్లో ఆయనకి క్వార్టరీ లేదు, జనసేన నాయకుడు అంతే, ఒక క్వార్టరీ ఇది లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించి ఈ జిల్లాలో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి వాసన్న జనసేనలో రావటం జరిగింది. ఆయనతో అందరం మేమందరం జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుగా ఆయన బాలినేని శ్రీనివాస్ గారి గురించి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఆయనకి మంచి పొజిషన్ ఇస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి బాలినేని ఆదేశిస్తే ఆయన ఆశీస్సులతో ఆ పదవి చేపట్టడానికి తాను కూడా ఆ పదవి చేపట్టడానికి ముందు వరుసలో ఉన్నట్లు గొర్రెపాటి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఒంగోలు నగరంలో జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పార్టీలకు అతీతంగా మెయిన్ గా గొర్రెపాటి శ్రీనివాసరావుకి ఒంగోలులో పార్టీలకు అతీతంగా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా కాపుల్లో ఒక మంచి మాస్ లీడర్ గా 3 దశాబ్దాలకు పైగా కూడా రాజకీయంగా ఆయన అతి దగ్గరగా ఉన్నటువంటి నేతల్లో కూడా కాపుల సంక్షేమం కోసం, కాపుల కోసం మరి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా కాపుల్లో ఐక్యతగా ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా గొర్రెపాటి శ్రీనివాసరావుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి వస్తుందని, తాను కూడా తన రాజకీయ జీవితం అంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి నడుస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి జనసేన పార్టీ ప్రకటించబోయేటువంటి మరి ఆ పదవుల్లో కూడా బాలినేని ఆశీస్సులతో, ఆయన అండదండలతో ఆ పదవి కూడా చేపడతానని గొర్రెపాటి తెలిపారు. ఒంగోలులో గొర్రెపాటి నివాసంలో జరిగినటువంటి బర్త్డే వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా వైసీపీ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, అదేవిధంగా పలువురు ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మరి లీడర్స్, అదేవిధంగా మరి పెద్దలంతా కూడా ఈ రోజు గొర్రెపాటి బర్త్డే వేడుకల్లో పాల్గొని ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. గొర్రెపాటి తమకు ఎప్పటి నుంచో మిత్రుడని, చిరునవ్వుతో తమను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేటువంటి మృదు స్వభావి గొర్రెపాటి సీనని వారంతా కూడా అక్కడికి వచ్చిన వారంతా కూడా తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో గొర్రెపాటి రాజకీయంగా మరిన్ని పదవులు పొంది పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాజకీయంగా కూడా ఆయన మరిన్ని అవకాశాలు పొందాలని వారంతా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా కాపు లీడర్స్ అంతా కూడా మరి ఆకాంక్షించారు. నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు, నా అభిమానులు, నా మిత్రులందరికీ కూడా మరొకసారి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు మేము 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకు అంటే ఒకసారి పోటీ చేశాను, బై మిస్టేక్ ఇదైనా కానీ నేను జనంలోంచి ఎప్పుడు బయటికి పోలా, జనంతోనే ఉన్నా, జనంతోనే తిరుగుతున్నా. నాకు ఎటువంటి పదవి లేకపోయినా కానీ నా మనుషులు అంటూ నాకు ఈ రోజుకి అట్టనే ఉన్నారు. వారందరూ కూడా నాకు జీవితాంతం వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అలాగే నాకు ఎన్నింటి ఉండి నన్ను నడిపించినటువంటి నా తమ్ముళ్ళందరూ కూడా మరొక్కసారి వాస్తవంగా ఈరోజు నేను తిరుపతి పోవాలి, కానీ నా తమ్ముళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లేకపోయినా మేము చేస్తామని చెప్పారు. కాదులే ఉండాలి అని చెప్పంటే ఇంకా తప్పనిసరిగా దీన్ని ఒక రోజులు అందరినీ పిలవడం జరిగింది. నా పిలుపు మేరకు వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి మరొక్కసారి పేరున అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ. 3 దశాబ్దాలకు పైగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే పార్టీకి కాదు, ఒక కులానికి కాదు, వాటికి అతీతంగా కూడా ఎక్కువ మంది మీకు ఈరోజు ఒక ఎమ్మెల్యేకి, ఒక పొలిటికల్ లీడర్కి ఉండేంత దానికి మించి కూడా ఇక్కడ జనాలు వచ్చారు. రేపు జనసేన పార్టీలో కూడా పదవులు ఇస్తారని ఆలోచన ఉంది. దాని మీద మీరేమంటారు? నేను ఏదైనా కానీ వాసన్నతో మేము నమ్మి అందరం ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం. ఫస్ట్ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి వాసనతోనే ఉన్నాం. ఇప్పుడు వాసన్న జనసేనలో ఆయనకి ఇదైతే మేము కూడా పదవుల కోసం ఇప్పుడు నేను పోరాడాల. పదవి కోసం పోరాడే పని అయితే నాకు ఎప్పుడో పదవులు వచ్చాయి. నాకు ఆ నేచర్ కాదు. నేను ఏదైనా ఉంటే నా చేతనైనంత వరకు
ప్రజాసేవ చేయాలనేది దృక్పథంతో ఉన్నా, అలాగే చేస్తున్నా. నాకు చేతనైనంత వరకే, నాకు శక్తి మించి నేనేం చేయలేను కాబట్టి నాకు చేతనైతే చేయగలిగితే చేస్తున్నా. అలాగే నాకు అందరూ కూడా, నాయకులందరూ కూడా ఇటువంటి పార్టీలతో సంబంధం లేకుండా నాకు నేను చెప్పంగానే నాకు రెస్పాండ్ ఎమ్మండే నాకు ఈ యొక్క పని చేసి పెడుతున్నారు. మరి అందరికి కూడా పార్టీతో సంబంధం లేకుండా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ పదవులు కనుక ఇస్తే జిల్లా అధ్యక్ష పదవి కాపులకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బాలినేనికి దగ్గరగా ఉండేటువంటి నమ్మకస్తులు మీరు ఒకరు. ఆ పదవిపై మీ అభిప్రాయం ఏంటి? అధిష్టానం నిర్ణయిస్తే, ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి చేస్తాం, కానీ నా ఒక్కడికని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు, ఏ పదవి అడగలేదు ఇప్పటివరకు. బాలినేని కోటరీ నుంచి కాపుల్లో ఆయనకి కోటరీ లేదు, జనసేన నాయకుడు అంతే. ఒక కోటరీ ఇది లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించి ఈ జిల్లాలో ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి వాసన్న జనసేనలో రావటం జరిగింది. ఆయనతో అందరం మేమందరం జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాలినేని శ్రీనివాస్ గారి గురించి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఆయనకి మంచి పొజిషన్ ఇస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. మాస్టర్ గుండు హ్యాపీ బర్త్డే టు గురుపాటి శ్రీనివాసరావు గారు. హ్యాపీ బర్త్డే టు గురుపాటి శ్రీనివాసరావు గారు. హ్యాపీ బర్త్డే. కష్టంగా